ఈ యొక్క పేపర్ లీకేజీలు కాకుండా విద్యార్థులు విద్యా వ్యవస్థకి జరుగుతున్న మధ్య యుద్ధం. దీంట్లో సరే అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు అంటానికి లేదు. చాలామంది విద్యార్థులకి సపోర్ట్గా వచ్చిన రాజకీయ ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, గూండాలు కావచ్చు, కొంతమంది రీల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో అంటే ఈ వీడియో చూశారు కదా, మోడీని ఎంత దారుణంగా అవమానించిన పరిస్థితి. మరి నిజంగా వీళ్ళని స్టూడెంట్స్ అందామా? స్టూడెంట్స్కి అక్కడ జరిగిన తప్పే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాళ్ళ కెరియర్. ఎందుకంటే మనం స్కూల్స్ కానీ లేకపోతే కాలేజ్ విషయంలో తల్లిదండ్రులు చాలా చాలా గట్టిగా ఆలోచిస్తారు. లక్షలు ఖర్చు పెట్టినా సరే వాళ్ళకు ఒక ద బెస్ట్ స్కూల్, ద బెస్ట్ కాలేజ్ దొరికిందా లేదా. సో ఇలాంటి నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజ్ అనేది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిందితులను నిజంగా ఎవరు అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు. మరి ఇలాంటి నేపథ్యంలో మోడీ ఏం చేయబోతున్నారు? మోడీని అంత దారుణంగా అవహేళన అపహాస్యం చేయాల్సిన అవసరం ఉందా? నీట్ అంటే ఏంటి అని చెప్పి ఒక రిపోర్టర్ వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. నీట్ అంటే వాళ్ళకి తెలియదు. సరే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చామని అనుకుందాం. మరి ఇలాంటి వాళ్ళని ఏమన్నాం? విరాట్ కోహ్లీని, అనుష్కని వాళ్ళని లాగుతారు, వాళ్ళు సనాతని కదా అంటారు. లేదంటే కనుక రాముడు సీతను లాగుతారు మధ్యలోకి. అసలు నీట్ పేపర్కి విరాట్ కోహ్లీకి లేకపోతే నీట్ పేపర్కి రాముడు సీతకి మహాభారతం జరగడానికి, రామాయణం జరగడానికి ఇవన్నీ సంబంధాలంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే గత కొద్ది రోజులుగా దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటి టైంలో కొన్ని ఏదైతే అంటే ప్రొటెస్ట్ చాలా బాగుంది, కానీ అది రాను దాని ఉధృతి ఎలా అయిపోయిందంటే ఏదైతే కాక్రోచ్ సంబంధించి ఒక లారీలో రాళ్ళు, కర్రలు, మళ్ళీ పోలీసు వచ్చి దాన్ని భగ్నం చేసిన తర్వాత మమ్మల్ని కొడుతున్నారని చెప్పి మాట్లాడటం, కొంతమంది రీల్స్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఉంటారో వాళ్ళ యూనిఫామ్ తీసుకొని కొన్ని రీల్స్ చేయడం, సత్యమేవ జయతే అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడి ఒక స్లోగన్ చేసి చిన్న రీల్ తీసుకొని వెళ్ళిపోవడం, సోషల్ మీడియాలో పెట్టుకోవడం, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం, మేము కూడా చేసామని చెప్పి. చాలామంది అసలు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నీట్ పేపర్ ఘటన ఏదైతే లీక్ అయిందో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు. సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, రాజీనామా దిశగా అడుగులు వేస్తారా ప్రధాని మోదీ? అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, వదిలేద్దాం. కానీ నీట్ పేపర్కి సంబంధించి ఎవరైతే దాని వెనక ఉన్నారో, ఈ కాన్స్పిరసీకి ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్ళని నిజంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే.